వీక్షకులందరికీ స్వాగతం. అమరావతి రాజధానిపై ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు గురించి వార్తల్లో, మీడియాలో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. కానీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఏమైంది అని చాలామందికి సందేహం ఉంది. ఎక్కడ వార్తల్లో చూసినా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు గురించే వస్తుంది. అమరావతి అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు ఉందా లేదా, విజయవాడ వెస్ట్ బైపాస్ వచ్చింది కదా, మరి ఇంకా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అవసరం ఉంటుందా, ఒకవేళ ఉంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మారుతుందా అని అనేక ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి అవసరమైన నిర్మాణానికి అవసరమైన ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వం పెట్టుకునేందుకు ముందుకు వచ్చింది. భూసేకరణలో మాత్రం 50% స్టేటు, 50% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోబోతా ఉంది. సరే, దాని వ్యవహారం అలా ఉంచితే ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతా ఉంది, ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతా ఉంది. 90 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు ఔటర్ రింగ్ రోడ్డుతో పాటే ప్రారంభించబోతా ఉన్నారు. అధికారులకి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి కాబోతా ఉంది. ఇప్పటికే 90 కిలోమీటర్ల అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి డిపిఆర్ కూడా సిద్ధమైంది. అయితే 2019 నుంచి 2024 దాకా 3 రాజధానుల పేరుతో డ్రామా వేసి అమరావతిని చంపేశారు. కాబట్టి ఆ సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఏరియాలో 2-3 ప్రాంతాల్లో గిడ్డంగులకు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని తెలుస్తూ ఉంది. ఆ ప్రాంతాల్లో కొద్దిగా మారే అవకాశం ఉంది, కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఎలాంటి మార్పులు లేవు. దాదాపు 2300 ఎకరాల భూములు ఇన్నర్ రింగ్ రోడ్డుకి అవసరం అవుతా ఉంది. ఇందులో 780 ఎకరాలు ప్రభుత్వ భూములే ఉన్నాయి, మిగతా ప్రైవేటు భూములు సేకరించబోతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులు ఏకకాలంలో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. రాబోయే కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం.